ర్యాపిడో కొట్టిన రియల్ ఎస్టేట్ లేకుండా హైడ్రాని తిరుపతి రెడ్డి ఉండరెడ్డి మీరు కోటి సంపాదిస్తాం మా లాంటి 60 ఏళ్ళు మాకు ర్యాపిడో చదువుకుంటున్నాం. మీరు చేతకాని వల్ల మెయింటెనెన్స్ రోడ్లు వేయడం ఏమి వచ్చా నా కొడుకు చేత కదా. ఇప్పుడు రోడ్లు వేయడానికి ఇవన్నీ చేస్తున్నారు, ఏమి చేయడండి వాడు వేస్ట్ అండి. మాటలు కాదు మాటలు కాదు. ఎట్లా ఉంది? ఎట్లా ఉందంటే వేస్ట్ అంతా అన్ని ఆయన మాటలు లేక పనులు లేవు, అన్ని వేస్ట్ మాటలు. వేస్ట్ పనులు చేయడానికి ఇదంతా ముందస్తుగా ఏం చేస్తాడు? ఏం చేయలేనా ఉత్తమ మాటలు తప్ప ఏం చెప్పాలి. ఫ్లైఓవర్ లేపిస్తాను, అండర్ బ్రిడ్జ్ లేపిస్తాను, ఇవన్నీ కేసీఆర్ వేసినే ఉన్నాయి. ఆయన వేసింది ఏముంది? ఇప్పుడు వేయడానికే కదా ఇదంతా చేస్తున్నారు. వేస్ట్ రేవంత్ రెడ్డి వేస్ట్. వాళ్ళ అన్నదమ్ముల కోసం, వాళ్ళ అన్నదమ్ములు సంపాదించుకోవడం కోసం బతికిండు అంతే, వేరే మాటలు లేవు. ఇక వాళ్ళ అన్నదమ్ములు సంపాదించుకోవడానికి వాళ్ళ అన్నదమ్ముల కోసం బతుకుతుంది అంతే, వేరే మాటలు లేవు. ఇప్పుడు ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా మొత్తానికి మంచి మంచి ఫ్లైఓవర్లు కట్టడానికి 7 ఫ్లైఓవర్లు మొత్తం రేవంత్ రెడ్డి కాదు అన్న, మొత్తం కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్ల మీద ఆయన ఇంగిడి వస్తున్నాడు అంతే. అంటే పొలిటికల్ పక్కన పెడితే, రాజకీయం పక్కన పెడితే అభివృద్ధి అయితే అవుతుంది కదా. ఏమవుతుంది అన్న? పింఛన్లు అన్నాడు అవి లేవు, కళ్యాణ లక్ష్మి అన్నాడు అది లేదు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఆడోళ్ళకి ఒక బస్సు ఉచితంగా ఇచ్చిండ్రు, మొగళ్ళకు చెప్పకుండా ఆయనతో ఆడోళ్ళు బయటకు వెళ్ళిపోతారు ఆధార్ కార్డు. ఏం లేవు. మేడం ఐడియా ఉందా 1 అయ్యిందన్న విషయం? ఏమి ఐడియా కూడా ఏం లేదా? అది సోషల్ మీడియాలో మేము చెప్తూనే ఉన్నాము, 2 వీక్స్ నుండి అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఎక్కడ మీరు చూడలేదా? నేను నార్మల్ గా మార్నింగ్ వెళ్తాను ఆఫీస్ కి, అప్పుడు కూడా చాలా క్రౌడ్ ఉండే. ఇప్పుడు ఇట్లా రైట్ తీసుకోవాలి ప్లేన్స్ నుంచి. ఎక్కడికి వెళ్ళాలి? నేను మాదాపూర్ వెళ్ళాలి. మాదాపూర్కి వెళ్ళాలి. ఎక్కడ నుండి వస్తారు? నేను శ్రీనగర్ కాలనీ నుంచి వస్తాను. మాదాపూర్ వెళ్ళాలి, ఇలా రైట్ తీసుకుంటే వెళ్ళిపోతే స్ట్రైట్. బట్ ఇప్పుడు ఆల్ రౌండ్ తీసుకోవాలని నాకు ఇంకొక అర్థం చెప్తాను అన్నమాట. అక్కడ రోడ్ నెంబర్ 10 కాడ ఎవరు చెప్పలేదు, అలా వెళ్ళినా కూడా మాదాపూర్ వస్తుండే కదా మీకు? తెలీదు, అదే ఒకటే రూట్ తెలుసు. నేను అదే ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. అయోమయం ఉందా? అయోమయమే ఉంది నాకైతే. ఇంటికి వెళ్తున్నారా లేకుంటే ఆఫీస్కి? ఎట్లా? ఓకే, ఆఫీస్ నుండి హాస్టల్కి వెళ్తా ఉన్నారు. రెగ్యులర్గా వెళ్ళడం ఏ తో ఇక ఆమెనే నాకు తెలుసు, కొత్తగా జాయిన్ అయిన ఆఫీస్ ఆమెనే తెలుసు, ఇంకేం తెలియదు. ఏమన్నా గూగుల్ మ్యాప్ లో ఏమన్నా అప్డేట్ కనిపిస్తుందా? చూసారేమన్నా? చూడాలి. సడన్ గా ఆగిపోయింది ఇక్కడే, ఇప్పుడు ఏం చేయాలి? రైట్ తీసుకోవాలి కదా, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలని తెలుసా 1 వే చేశారని? 1 వే చేశారని ఎంత ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసింది మాకు. యాక్చువల్లీ ఈ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉండదు, 1 వే చేయడం బట్టి ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా? మేము గచ్చిబౌలి వెళ్ళాలి. గచ్చిబౌలి వెళ్ళాలి. ఎక్కడ నుండి వస్తాను? నేను అమీర్పేట నుంచి వస్తాను. సో ఒకవేళ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మంచిది అయితే, ఫ్యూచర్ జనరేషన్ మంచిది అయితే, సో నేను దీన్ని తప్పదు. కానీ హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఎవరు సుఖంగా లేరు ట్రాఫిక్ వల్ల. ట్రాఫిక్ ప్రజలు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. నాకు తెలిసి ట్రాఫిక్ పోలీసులు చేస్తారు. అంటే ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. 1 కిలోమీటర్ వెళ్ళడానికి, షేక్పేట నుంచి ఫిల్మ్ నగర్ రావడానికి నేను 5 కిలోమీటర్లు చుట్టూరా తిరిగి రావాల్సి వస్తుంది సార్. అది ఎవరు చేశారు? అంతకుముందు 1 కిలోమీటర్ నాకు డిస్టెన్స్, ఇప్పుడు 7 కిలోమీటర్లు అయింది. ఎందుకంత అవసరం? ఇప్పుడు ఇదంటే పోను ఓకే, దీనికంటే ఒక ఏదో వాళ్ళు ఫ్యూచర్ తరాల కోసం చేస్తారు. మీరు రోజు చూడండి, షేక్పేట నుంచి ఫిల్మ్ నగర్ రావడానికి 7 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. మన బాలకృష్ణ గారి ఇంటికి మొత్తం వాళ్ళందరూ ముట్లు తిరగాల్సి వస్తుంది. ఎందుకంత అవసరం? సో ఎట్లా చేస్తే బాగుంది అంటారు ట్రాఫిక్ పైన? మేము సాధారణ ప్రజలు, మేము అంత నిర్ణయాలు మాకు అంత బుర్రలే ఉంటే మేము ఇలాంటి వాళ్ళకి ఓటు వేయం. మాకు బుర్ర లేదు, కనుక వాళ్ళు ఏం చేసినా మేము అనాలి తప్ప ఏం లేదు. మా దగ్గర ఏం లేదండి. అంటే మీరు రియల్ గా గ్రౌండ్ లోనే వెళ్తా ఉన్నారు కదా, అంటే ఇప్పుడు ఒక మార్గం నుండి వెళ్ళట్లేదండి. మేము అండర్ గ్రౌండ్ లో వెళ్తాం, వాటర్ లో వెళ్తాం. ప్రతిరోజు వర్షం పడితే ఇది అండర్ గ్రౌండ్ లో వెళ్తాం తప్ప ఎవరు గ్రౌండ్ మీద వెళ్తలేదు. నేను నేల మీద అక్కడ నడిచాను సార్. మీరు ఎప్పుడు నేల మీద నడిచారు హైదరాబాద్ లో? అందరూ మనం సముద్రం అని నడుస్తున్నాం. సముద్రం హైదరాబాద్ లేదు, కానీ వర్షం పడితే సముద్రమే మనం. ఇప్పుడు విన్నట్టుంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అన్నట్టుంది కదా. ఓకే, అవునా? మంచిదే కదా, ఆయన కూడా తెలిసిందంటే మరీ మంచిది సార్. నేను ఇక్కడ గవర్నమెంట్ తప్పుపట్టలేదు సార్, వ్యవస్థను తప్పుపడుతున్నాను, ప్రజలను తప్పుపడుతున్నాను. సో మనం ఎటువంటి మార్పు రావాలంటే వ్యవస్థలో వంట చేసేటప్పుడు మనది అనుకుని ఎలా వంట చేస్తాము, మనం ఒక పరిపాలన చేసినప్పుడు కూడా ఇది మన పిల్లలు కూడా ఈ రోడ్డు మీద తిరుగుతున్నారు, మన వాళ్ళు కూడా ఉన్నారు, ఈ భూమి మీద నేను కూడా ఉంటున్నాను అని ఆలోచిస్తే ఆటోమేటిక్ గా అన్ని సబ్జెక్ట్ జరుగుతాయి. నా వరకు నా సేఫ్టీ నాకు ఉంది అనుకుంటే మాత్రం మనం ఎవరిని బాగుంటుంది. చిన్న ఈ లాజిక్ అర్థం అవ్వాలంటే
చదువుకోని వాడు అయ్యి ఉన్నాడు. చదువుకున్న వాళ్ళు ఎవరికి ఇది ఈ నాలెడ్జ్ అర్థం అవుతుంది. అంతే అంటారా?